వేదాంతం పరిచయం పరిభాష విలువలు దుఃఖ విముక్తి ఎలా కలుగుతుంది? దుఃఖ విముక్తి. ధర్మరాజు పితామహ, మానవుడు దేన్ని ఆశించినా సమస్త సుఖాల నుండి విముక్తి పొందగలడు అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, నేను నీకు అజగర కథ చెప్తాను. పూర్వం ప్రహ్లాదుడు ఒక పండితుని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు. అందుకు ఆ పండితుడు, మహారాజా, ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అందులో మానవులు ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతం కాదు. ప్రాణం శాశ్వతం కాదని తెలిసి మానవులు మరణానికి కలత చెందుతారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు ఆ నదుల్లో కొట్టుకు వస్తాయి. అవి ఒక్కొక్కసారి కలుస్తూ మళ్ళీ కొంత దూరం విడిపోయి పయనిస్తాయి. ఈ సృష్టిలో భార్యాభర్తలు, బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతూ ఉంటారు. ఈ సత్యం తెలిసిన వాడు సుఖ దుఃఖాలకు అతీతుడై శాశ్వత ఆనందాన్ని పొందగలడు. నేను సుఖ దుఃఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరుకోను. దుఃఖం వచ్చినా కలతపడక దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికితే అది తింటాను. మృదువైన శయ్య మీద, కటిక నేల మీద సమభావంతో నిద్రించగలను. పట్టు వస్త్రాలు, నార చీరలు ఏవైనా ధరించగలను. ఏది నాకుగా నేను కోరుకోను. లభించినది ఏదైనా తృప్తి చెందగలను. అజగర వ్రతం స్వీకరించి నన్ను వెదుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తంతో ఉంటాను. తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి, ఇదే అజగర వ్రతం. ఇది యజ్ఞ యాగాదుల వల్ల లభించదు. ఆత్మజ్ఞానం వల్లే ఇది లభిస్తుంది. అజగర వ్రతం ఆచరించే వారికి పాపం అంటదు, భయం ఉండదు, శోకం చేరదు, మోక్షం అతడికి దగ్గరగా ఉంటుంది అని ప్రహ్లాదుడికి పండితుడు చెప్పాడు.